రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను సోదరులారా, ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన మాట దాటింది, సంవత్సరం దాటుతూ ఉంది. అయినప్పటికీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పేదలు ఎంతో ఆశగా గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను, ఇబ్బందులను, అప్పులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా కాంగ్రెస్ మీద నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గద్దెనెక్కిస్తే సంవత్సరం అయినా కూడా 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు పేదలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా నివాస స్థలాలు కానీ ఎక్కడ వేసిన పొంగలి అక్కడే అన్న చందంగా మారిన పరిస్థితి ఉన్నది. అలాగే రైతులకు సంబంధించి ఏదో రుణమాఫీ చేశామని చెప్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ కూలీలకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ, అట్లాగే అసంఘటిత కార్మికులకు కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడైనా చందంగా మారినాయి. అట్లాగే ఈరోజు అనేక మంది కూలీలు, కార్మికులు అంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కనీస వేతన చట్టం అనేటువంటిది అమలయ్యేటువంటి పరిస్థితి లేని స్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో అరాకొరా కొన్ని అమలు చేసి ప్రజాపాలన సంవత్సరం పూర్తయింది, చాలా గొప్పగా పాలన చేస్తా ఉన్నారని చెప్పుకోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పింఛన్దారులు ఎంతో గుట్టగా చూస్తూ ఉన్నారు. చేయుత పథకం అమలైతే మాకు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ అది కూడా ఎక్కడ వేసి పోగలు అక్కడైనా చందంగా ఉన్నది. ఆ రకంగా ఏందని చెప్పేసి అంటే పేదలంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతోటి ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రచార ఆర్భాటం కాకుండా ఆచరణలో ప్రజలకు ఉపయోగపడే విధంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాల శ్రీకారం చూస్తామని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. జిందాబాద్ జిందాబాద్.